విష్ణు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని కనుక్కుందామని విష్ణు ఇంటికి వెళ్తుంది వరమ్మ. అయితే విష్ణు ఏమో స్నానం చేస్తూ ఉంటాడు. ఒంటి నిండా కళ్ళ నిండా సోప్ పెట్టేసుకొని ధరణిని పిలుస్తూ ఉంటాడు. ధర వాటర్ ఎక్కడున్నాయి తెలియడం లేదు, కాస్త రావా హెల్ప్ చేయవనైతే అంటూ ఉంటే, అయ్యో బాగా కళ్ళు మండుతున్నట్టున్నాయని వరలక్ష్మి వెళ్ళి హెల్ప్ చేస్తుందన్నమాట. ఏంటి ఉలకడు పలకదు మాట్లాడుతూ ఉంటేనైతే అనుకొని చేయి పట్టుకొని లాగేసరికి వరమ్మ ఇక వరమ్మ కాస్త విష్ణు వాళ్ళలో పడిపోతుందన్నమాట. ఇంకా అక్కడ ఒక్కసారిగా వరమ్మను చూసి షాక్ అయ్యి, నువ్వేంటి ఇక్కడ, నేను ధరణిని పిలిస్తే నువ్వొచ్చావు అని అయితే అంటూ ఉంటే, ఇక వరమ్మ కోపంతో నేనేం మీ పెళ్ళం కాదు, మీ ఇక్కడే ఉండిపోవడానికి అన్నట్టు కోపంగా వెళ్ళిపోతుంది. అయితే విష్ణు, ఏంటి మన బిడ్డ ఎక్కడ, డబ్బులు తీసుకొని వెళ్ళావు కదా నా దగ్గర నుంచి లక్షలు లక్షలు, పాప ఎక్కడ, ఇదంతా డ్రామానే కదా అని అయితే అంటూ ఉంటే, ఇక వరమ్మ తన బాధను మొత్తం ఒక్క మాటతో చెప్పేస్తుంది విష్ణుకి. నేను మౌనంగా ఉన్నాను అంటే నేనేదో నిజం దాచినట్టు కాదు, నేనేదో డ్రామాలు ఆడినట్టు కాదు, నేరాలు చేసినట్టు కాదు, నిజం చెప్పడం వెనకాల చాలా నొప్పి ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, దాని వెనకాల ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు అని అయితే చెప్పడంతో విష్ణు ఆలోచనలో పడతాడు. అంటే నిజం చెప్తుందా వరలక్ష్మి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. ఇక పాప కోసం బొమ్మలు తీసుకొని వెళ్తే వరలక్ష్మి తను అసలు అన్నం తినడం లేదు, ఏం తినడం లేదు, వాళ్ళ నాన్న గురించి చాలా బాధపడుతుందని అయితే చెప్తూ ఉంటుంది. అయితే విష్ణు వరలక్ష్మి మాటలను బాగా అబ్జర్వ్ చేసి అసలు వరలక్ష్మి ఇంటికి వెళ్తే పాప ఉందో లేదో తెలుస్తుందని సరాసరి ఇంటికైతే వచ్చేస్తాడు. ఇక ఛాయకి చెప్తుందనమాట ఈమె జాను, మీ నాన్న వచ్చాడు అని పెద్దగా అరవగానే ఇక పాప అయితే ఒక్కసారిగా తలుపులు తీసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది వాళ్ళ నాన్న కోసం అన్నట్టు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న అంటే అంత ఇష్టం అనమాట. ఇక వరలక్ష్మికి ఏంటి, చూస్తే తీసుకొని వెళ్ళిపోతాడు, నాకున్నది ఒకే ఒక్క పాప, ఆ పాపను కూడా తీసుకొని వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని వరలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. మరి ఛాయ వాళ్ళ నాన్నని చూస్తే వాళ్ళ నాన్న పిలిస్తే వెళ్ళిపోతుందా, వరలక్ష్మి దగ్గర